స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్, జంక్ ఫుడ్ వల్ల వచ్చే అనారోగ్యంపైన చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు మియాపూర్లో అంతరాగ్ని పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఎక్స్పోలో చిన్నారులు వేసిన పెయింటింగ్స్ ని ప్రదర్శించారు. ఈ పెయింటింగ్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఆర్ట్ ను అమ్మడం ద్వారా వచ్చే డబ్బుని అనాథలకు, ఫుడ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తామని తెలిపారు నిర్వాహకులు. ఉద్దేశం ఏంటంటే మనకి జనరల్గా చెడు అలవాట్లు ఉంటూ ఉంటాయి పిల్లలకి. ఈ చెడు అలవాట్లు మనం బయట తీయడం కోసం మనతో పోరాడుతూ ఉంటాము. అట్లా పోరాడకుండా ఒక మంచి అలవాటును మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. వయలిన్ ప్లే చేయడము, మ్యూజిక్ ప్లే చేయడము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. దానివల్ల వాళ్ళు ఈ ఫోన్ చూసుకోవడం మానేయడం అవి స్లోగా తగ్గించేస్తారు. ఆ టేస్ట్ వాళ్ళు తెలిసినప్పుడు మంచి టేస్ట్, చెడు టేస్ట్ ఆటోమేటిక్గా పోతుంది. అంటే మనం తెలియకుండానే మనం దానికి అడిక్ట్ అయిపోతున్నాం. దాని ప్రభావం చదువు మీద కూడా ఉంటుంది. స్లోగా వాళ్ళు చదువులో డల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా మన ఇండియాలో ట్రెడిషన్లో చాలా మంచి ఫుడ్స్ ఉన్నాయి. అవి మనం ఇచ్చినట్టయితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇటువంటి వాటికి అలవాటు పడకుండా ఉంటారని నా ఉద్దేశం. పిల్లలకు నేర్పించాలని ఇండైరెక్ట్గా మనము చూపిస్తున్నాం. నేను ఈ ఆర్ట్ గీసాను. ఈ ఆర్ట్ నాగాలాండ్ ఆర్ట్ స్టైల్, కాలమాక్రి ఆర్ట్. చాలామంది వేస్తారు, మోస్ట్లీ వుడ్ కార్వింగ్ మీదే వేస్తారు. కాబట్టి నాకు వుడ్ కార్వింగ్ రాదు, సో నేను పేపర్ మీద వేసాను. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. నేను ఫ్రెండ్స్తో చాలా మందితో మాట్లాడాను. ఎక్కువనా నేను యానిమే వేస్తాను. 9 years నుంచి నేను వేస్తూనే ఉన్నాను. నేను 3 years నుంచి వేస్తున్నాను. సో అది 9 years ప్రాక్టీస్కి నాకు ఆర్ట్స్ వచ్చేసింది. ప్రతి మనిషికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ప్రతి మనిషికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆర్ట్ వర్క్స్ అన్నీ చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది ఏ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి, ఏ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అన్నీ కలిసి ఉంటే బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది, బాగా అన్ని చూడడానికి. మొబైల్ ఎక్కువగా పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు ఈ మధ్య. దాంతో వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకంతా తగ్గిపోతుంది. సో మేము ఏం చేసామంటే ఆ మొబైల్ యూసేజ్ వల్ల వచ్చిన నష్టాలని పిల్లలకి అర్థమయ్యే రీతిలో వాళ్ళతోనే చేపించి డిస్ప్లే చేస్తాం. సో ఎవరు వచ్చి చూసినా, పిల్లలు బయట వాళ్ళు వచ్చి చూసినా, ఆ పిల్లలు చేసేటప్పుడు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటారు దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి అని. దాని గురించి అది మెసేజ్ వెళ్తుంది, వాళ్ళలో సృజనాత్మక కూడా పెరుగుతుంది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఎస్ మనం ఇది మిస్ అవుతున్నాము, ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ చేసుకుని మళ్ళీ ఇది తప్పు జరగకూడదు అని అనుకుంటూ, సో దర్ ఇస్ అ రిఫ్లెక్షన్ హ్యాపెనింగ్. అది నేను క్లియర్గా చెప్తున్నాను. వచ్చిన ఎవ్రీ ఇయర్ ఏదైతే అమౌంట్ వస్తుందో